హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తోటకూర పిండి బెల్లం పెట్టి కూరని చూపిస్తున్నానండి. ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి, బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసుకుని ఇవి వేగిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రేఖలు, 2, 3 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకుని టమాటాలని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించుకుంటే కూర బాగుంటుందండి. ఈ విధంగా కూరని చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర తరుగుని వేసుకోవాలి. తోటకూర కాడలు కూడా వేసుకోవాలండి. ఇందులో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. తోటకూరని ఉప్పు నీళ్ళల్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత చిల్లుల జల్లెల్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు తగ్గిన తర్వాత కట్ చేసుకుంటే కూర నీరుగా అయిపోకుండా ఉంటుందండి. ఇలా తోటకూర వేసిన తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఆకు నుంచి ఎక్కువ నీళ్ళు అనేవి లేకుండా ఉంటాయండి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకుని ఇంకా మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఈ విధంగా కూర అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తగినంత నీళ్లు వేసుకుని పలుచగా కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండి వేయడం వలన కూర చిక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేయడం వలన కూర రుచి చాలా బాగుంటుందండి. చివరిలో కూరకి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఆకుకూరలకి మొదటే ఉప్పు అనేది వేయకూడదండి. ఆకుకూరల్లో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చివరిలో వేసినట్లయితే ఎక్కువ ఉప్పు అనేది అవసరం పడదండి. అప్పుడు మనకి ఉప్పు ఎక్కువ అయిపోకుండా ఉంటుంది. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. మన ఛానల్లో తోటకూరతోటి వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.